హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ తరపున మీ అందరికీ పువ్వులతోటి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటారు, మీరు చెప్పండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోయే ఉంటుంది కదా. ఈ పువ్వులు చూస్తుంటేనే మాకు అర్థమైపోయింది ఈరోజు మీరు పువ్వులకు వస్తున్నారని అనుకుంటున్నారా? సరే, అయితే ఈరోజు మన డాబా మీద బోల్డ్ అన్ని ముద్దబంతి పూలు ఉన్నాయి. అవి కోసి శనివారం కదా స్వామికి దండగుచ్చి పంపిస్తాను. మీరు మేము అందరం బాగుండాలని స్వామిని కోరుకుందాం. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరి మీరు వీడియోని ఎంజాయ్ చేసేయండి. ఏం చేస్తున్నావు? పూలు కొద్దామని వచ్చి బెండకాయలు కాస్తున్నావు? ఒక్క చెట్టుకే కాయలు దొరికినాయి, ఒక్క మొక్కకి. యువతల మొక్క కొన్నాయి. లేవు అనుకుంటేనే అర కేజీ దాకా బెండకాయలు దొరికాయి. ఫ్రెండ్ వచ్చేసింది. హాయ్, వస్తున్నావు, నీతో మాట్లాడలేదు. అదిగో చూసినా వెనకాల ఎటు తిరుగుతుందో. అక్కడ నిలబడ్డానని అక్కడికి వచ్చింది, వాళ్ళు ఇక్కడ నిలబడ్డానని ఇక్కడికి వస్తుంది. బెండకాయలు భలే దొరికినాయి. ఇంట్లో మన కోసినవి కూడా కొంచెం ఉన్నాయి, మనకి ఎక్కువ. సరే, మరి ఈరోజు ఇంక పూలు కోసేసుకుందామా? అందమైన ముద్దబంతి పూలు చూసారా? ముద్దబంతి పూలు ఎంత బాగున్నాయో. ఈ ఇత్తనం అయితే ఈ మొక్కలు, బంతి మొక్కలు ఏవి కూడా నేను కొన్నాయి కావు, ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించింది. మరి లేట్ చేయకుండా మనం గబగబా కోసేసుకుందాం. పూలు అయితే కట్ చేసుకుందాం. చూడండి అసలు ఈ మొక్క ఎంతవరకు వెళ్ళిపోయిందో. ఈ కడ్డీ అనేది దాటి వెళ్ళిందనమాట పైకి. ఇది కానీ చాలా బాగా పెరిగాయి. బంతి మొక్కలు మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే ఇలా చిన్న కుండీల్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ముందు ఇచ్చిన పూలు అనేవి కోసేసుకున్నాం. ఇది అసలు ఎవరన్నా ఇంతకు ముందు అయితే పూలు కోయకపోతే అబ్బా చెట్ల నిండా పూలు ఉన్నాయి, చక్కగా కొయ్యరేంటి అనిపించేది. ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఓహో మనకి ఇట్లా అనిపిస్తుంది కావాలా అవి ఉంటే అనేది అనిపిస్తుంది అనమాట. అవి వాళ్ళకి సంబంధించి ఏం కొయ్యట్లా మేము. ఈ మధ్య బంతి పూలు తోటకి వెళ్ళాం కదా, అక్కడ కూడా అబ్బా అసలు ఆ పూలు కూడా చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలలేదనుకోండి. అందరికి కూడా చాలా బాగా నచ్చింది కదా ఆ తోట. అసలు ఇవి ఎల్లో అనమాట ముద్దబంతిలో. ఇప్పుడు నేను కోసినమేమో కొంచెం రెడ్ కలర్ షేడ్ ఉంటుంది, మరీ ఎక్కువ కాదు. ఇవాళ శనివారము, సరే గుళ్ళో అన్న ఇద్దాం లేకపోతే గుమ్మానికి అన్న వెళ్దాం అని చెప్పేసి చూస్తున్నాను. మీలో ఎంతమందికి పూలు అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి తప్పకుండా. పువ్వుల్ని చూస్తుంటే మాత్రం ఎటువంటి కల్మషం లేని పసిపిల్లల మొహం చూస్తున్నట్టే అనిపిస్తుంది నా వరకైతే. నాకు మన చేత్తో వేసిన మొక్కలు అవి పెరిగి పెద్దవై పువ్వులు పూస్తుంటే, ఆ పూలు కోస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో కదా. అప్పుడు సరిపోద్దా అనుకున్నాగా, సరిపోద్ది. ఒక పెద్ద పువ్వు ఉంచుతా, ఇత్తనం బాగుంటుంది. ఇక నోకుబంతి, ఇది నోకుబంతి, అచ్చం నోకుబంతి కూడా ఉంటాయి వీటిల్లో. అయితే ఏంటంటే కొంచెం చివర్లో కొంచెం ముద్దబంతి అట్లా ఆ టైప్లో ఉన్నాయి అన్నమాట. సంక్రాంతికి మరి మనకు ముగ్గుల్లోకి ఉంటాయో ఉండవో పూలు తెలియదు. పచ్చి పూలు బాగా వస్తాయి. అసలు పోయిన సంవత్సరం గవర్నమెంట్ లో చూసారా? చూడలేదుగా. అసలు తోట భలే ఒక్క 10-15 మొక్కలు ఉన్నాయి. కొన్ని రెక్క బంతి పూలు అయినాయిలే కానీ అసలు ఎంత బాగున్నాయో. ఎన్నాళ్ళకి వస్తాయి బంతి పూలు తెలుసు? 3 నెలల పంట.
ఎన్నెళ్ళకు పూలతో బంతిపూలు కొమ్మ కూడా ఊరుతున్నాయి. ఇంకా అవతల చెట్లు కూడా ఉన్నాయి చాలా, మొత్తం దీనికి కోస్తే అట్లా పెద్ద పెద్దవి కోసేయి. ఇదిగోండి ఈ చెత్త పూలు పూసి పోయటం అయిపోయింది అసలు. ఇంకా ఇంక తీసేయటమే. ఇంకా తర్వాత ఎందుకు పువ్వులు మాత్రం ఏ పువ్వులైనా సరే ఎంత అందంగా ఉంటాయో, అది నాచు పువ్వైనా, బంతి పువ్వైనా, గులాబీ అయినా, చామంతి అయినా. ఇదిగోండి ఇదరికి పైన ఉన్నాయి ఇంకా అందట్లా. వస్తాయి వస్తాయి. ఇంకా ఇష్టం కూడా వచ్చినాయి. అసలు ఎంత పైకి వెళ్ళిందో చూసారా? 5 అడుగులు 4 అడుగులు పైన పెట్టాము. 4 అడుగులు దిమ్మమే పెట్టింది కదా. ఎంత వెళ్ళచ్చు ఇప్పుడు? ఇది 5 అడుగులు వెళ్ళిందా? ఇక్కడ చూసారా చిన్నదే గ్రో బ్యాగ్. ఈ గ్రో బ్యాగ్ లో కూడా చక్కగా 2-3 మొక్కలు వేసే కుర్తికి మాత్రం అవి చక్కగా వచ్చినాయి. పోనీలే అన్ని మరీ పుయ్యకపోతే కాయకపోతాయి అలా అని. కాబట్టి పువ్వు సైజు కొద్దిగా తక్కువ ఉంది. మరి బ్యాగ్ వల్ల మరి దేని వల్ల తెలియదు కానీ ఇచ్చలేదు. ఇందులో ఒక నౌక బంతి ఉంది, ఒక మొద్ద బంతి, 2 కలర్స్ ఉన్నాయి. చెట్టు చూసారా? అసలు ఇంతకు ముందు అయితే చాలా పూలు వడబడిపోయినాయి, ఎండిపోయినాయి, తుంచేసాలే కానీ ఎన్ని పూలు పూసిందో. ఇదొకటి అదొకటి. అదిగో ఫస్ట్ ఆ మొక్క కూడా పూసింది పూలు బాగా. అసలు అయితే రోడ్డు మీద వెళ్తుంటే అందరూ పూలు బాగున్నాయి అని చెప్పడమే. మన శ్రావణి చెబుతుంది బయటకంటే లైట్లు పెట్టేస్తున్నాయి, పాక గంట వస్తాయి పూలు మాకు అంటుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ పూలు బాగున్నాయి అంటున్నారు, పూలు భలే కనపడుతున్నాయిగా అంటున్నారు. లైట్లు పెట్టించారు అనుకోండి, కలర్స్ అయ్యి భలే బాగుంటాయి అని చెబుతుంది. పూలు మాత్రం కొయ్యబుద్ది అస్సలు. ఇదివరకు మేము ఎవరింట్లో ఉన్న గులాబీ పూలు చూసినా ఎందుకు పూలు పూసినాయి కోసుకొని ఏంటి వాళ్ళు మనమేమో లేఖలు ఇవ్వనుకుంటున్నాం అనుకునేవాళ్ళం. వాళ్ళకి అట్లా కొయ్యబుద్ది అన్నమాట. చూసారు పురుగు మన ఈ మధ్య పెద్ద పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు తగ్గిన సైజు. ఇవాళ పూలు కాస్తున్నాను అనుకుంటా. పెద్దగా రాట్లలో పూలు పెద్ద ఇష్టం ఉండదు పెట్టకి. పక్షులు ఎక్కడా? ఇక్కడే ఉంది. ఇదిగో ఈ పక్షి మాత్రం అసలు నన్ను వదిలిపెట్టి వెళ్ళదు, నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. మరి అదేంటో గాని. నేను ఎన్ని వీడియోస్లో పెట్టినా ఇదే పిట్ట, మీరు గమనించారో లేదో. ఇంక నేను రావటమే ఆలస్యం, డాబా మీదకి వస్తుంది అనమాట. మనం బంతినారు, ముద్దు బంతినారు చల్లి ఆ మొక్కలు మొలిసినా కూడా అవి వేసేటప్పుడు ఒంగోని వేస్తే ఒంటిరెక్క పూలు పోస్తాయి అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? మీలో ఎవరికైనా తెలిస్తే గనక కమెంట్ చేయండి. మనం బంతి మొక్కలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే పూర్తిగా కూర్చొని కానీ లేదా నిలబడి కానీ నాటాలంటారు. చూసారా కాగడా బంతి పూలు కొద్దాం, ఇవి కూడా కొద్దాం. ఇక్కడ కాగడా బంతిపూలు అన్నా కదా, కారం బంతిపూలు అనాల్సింది. కాగడా బంతిపూలు అన్నా అలాంటి చిన్నవి ఏమీ పట్టించుకోకండి. ఈ కారపు బంతిపూల కలర్ కూడా భలే బాగుంటాయి కదా. ఇంక నేను వచ్చేటప్పుడైతే ఆ గిన్నె తీసుకొస్తూనే ఈ గిన్నె పెద్దదైపోతుందేమో, ఈ గిన్నె నిండుతుందా అని అడిగాను. దాదాపు 2 కేజీల పైనే దొరికాయి బంతిపూలు అయితే. చూసారు అసలు ఎట్లా పూసిందో. అసలు ఇంకా మొన్న అయితే ఇంకా బాగున్నాయి. కొన్ని పూలు కట్ చేసేసాయి, ఎండిపోతే కట్ చేసా అనమాట. అంత బాగా పూసినాయి. పువ్వులు కొయ్యటం అయితే చాలాసేపే పట్టింది. కాకపోతే మీకు మరీ బోర్ అనిపిస్తుందని ఎక్కడికక్కడే మెయిన్వే పెట్టాము. బంతి చెట్లు వేస్తే పురుగు రాదంటారు, పెద్దగా తక్కువ ఉంటుంది అంటారు. నిజమేనా?
మనం ఇదివరకు మిరప తోటలో కూడా వేసేవాళ్ళంగా. ఒకసారి తెల్లబొలంలో వేసాం, గుర్తుందా? బంతి చెట్లు ఉంటాయి. ఉమక్క వాళ్ళకి ఇచ్చేసి ఆ సంవత్సరం తోట అమ్మేసావుగా తోటని. అసలు ఆ సంవత్సరం పూసినాయి ఆ తోటలో పూలు, ఎంత బాగా పూసినాయి. నేనైతే మాత్రం తోటలో వేసేటప్పుడు బాగా వేసేదాన్ని. బంతి మొక్కలు, టమాటా మొక్కలు, వంగ మొక్కలు, బెండకాయలు, సొరకాయలు అవి తక్కువేనే కానీ అవి ఇళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు. ఇవి మాత్రం ఖచ్చితంగా వేసేవాళ్ళం. బంతి మొక్కలు ఎన్ని అడుగులు పెరిగి ఉంటాయి అంటే, ఇందాక మా వారు మాట్లాడలేదు కదా, మాటల సందట్లో మర్చిపోయినట్టున్నారు. దాదాపు ఒక 5 అడుగుల వరకు పెరిగాయి. ఇవి పెరిగేటప్పుడు మాత్రం పడిపోకుండా ఏమన్నా కట్టుకోవాలి. బంతి కొమ్మలు కూడా బోలు బోలుగా ఉండి త్వరగా విరిగిపోతాయి. చూసారా అక్కడ ఒక 5-6 పూలు కోసే ఒక్కదానికి ఎన్ని పూలు అయినాయో. ఇంకా ఉన్నాయి. మా వారికి వీడియో కూడా ఎప్పుడు అసలు నేను ఆపమన్నా కానీ అంటారు. అసలు వాళ్ళు తనే ఆపారు అనమాట. అమ్మో ఇన్ని పూలు అక్కడ పెడదాం వీడియో అని. ఇక్కడ పూలకు వస్తున్నాను కదా, ఇది ఒక 20 లీటర్ల బకెటు. ఇందులో ఒక నాటు గులాబీ మొక్క వేశాను. అలాగే ముద్ద బంతులు, కారం బంతులు అన్నీ వేయాల్సిందే. మనకు కక్కుట్టు కదా ఎంతైనా సరే ఆడవాళ్ళకి. బంతి పూలు అయితే దొరికినాయి. ఇంకా కొన్ని మొక్కలు రెక్క బంతి పూలు అయితేనే ఇన్ని ముద్ద బంతులు దొరికాయి మనకి. చూసారా ఎన్ని పూలు దొరికినాయో. ఇంక ఇక్కడ మందార పువ్వు చూసారా ఎంత బాగా పోస్తుంది. మొగ్గ కూడా బాగా వచ్చినాయి ఇప్పుడే. రేపైతే 3 పూలు పోస్తాయి. ఇవాళ ఈ పువ్వు పూసింది. ఇది అమ్మ పంపించింది అనమాట. ఈ మొక్క వచ్చింది, నాటాను, చక్కగా వచ్చింది అనమాట. చిగురు వచ్చింది. ఇప్పుడు కోస్తున్నా. ఆల్రెడీ పూసింది 4-5 పూలు. ఇందులోనే ఒకరోజు చెప్పాక సడన్ గా చూసి ఏంటి అందులో నేనేం పువ్వు వేసా అనుకుంటున్నా అనమాట. ఇక్కడ ఒక అందమైన గులాబీ ఉంది. అయ్యో ఇడిగింది కూడా. కొమ్మకొమ్మిది, చిట్టి గులాబీ, చిట్టి మందార. మొన్నటిదాకా బంతి మొక్క అడ్డం ఉండి సరిగా పెరగల, అందుకే కొంచెం మొన్న ఉంచేసా. ముత్తనంది వద్దను పెద్ద పూలు పూసినాయి ఈ మధ్య అయితే. ఇక్కడ ముద్ద మందారం. ఈ మొక్క కూడా భలే పూసింది. పూలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఇంతవరకు పూయలేదు ఒక్క పువ్వు కూడా. అక్కడ ఒక మందార పువ్వు పూసింది. అసలు ఎంత బాగుందో పువ్వు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. బాగుంది కదా పువ్వు. కనిపిస్తుంది. బాగా కనపడమా? అసలు ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. అదొకటి అయినా కూడా కలర్స్గా భలే బాగున్నాయి కదా. మాకు కింద కూడా రెక్క మందారాలు కూడా పూస్తున్నాయి. తురకబంతి పూలు కూడా చాలా ఉన్నాయి, కారం బంతి పూలు. కాకపోతే నేను మళ్ళీ ఒక రోజు కోస్తా, చాలా టైం అయిపోతుంది మాకు. మా వారు కూడా బయటకు వెళ్ళాలంట. మళ్ళీ ఈసారి ఏదన్నా ఒక రోజు వీలు తీసుకొని అవి కూడా కోసి కొన్ని బంతి పూలు వస్తాయి. మళ్ళీ ఇచ్చిన పూలన్నీ కూడా దాదాపుగా కొయ్యటం అయిపోయింది. ఇంక ఈరోజే నేను కారం బంతి పూలు కూడా కోసేద్దాం అనుకున్నాను. కానీ ఇవి కొయ్యటానికే దాదాపు 1 గంట పైనే పట్టింది. ఇంక మళ్ళీ అవి కూడా కొయ్యాలంటే 1 గంట పడుతుందిలే అని ఇంక వద్దులే అనుకున్నాను. ఇంక మళ్ళీ కిందకి వెళ్ళి ఈ పూలన్నీ దండగుచ్చి స్వామికి పంపించాలి కదా. చూడండి ఎంత బాగున్నాయో బంతి పూలు. 1 గంటన్నర వరకు మేము పువ్వులు కోస్తే అందులో ఒక అర్ధగంట వీడియో తీసాము. అందులో కూడా మీకు ఒక 12-15 నిమిషాల లోపు వీడియో వస్తుంది. ఇంక ఇక్కడ మొక్కలకి నీళ్లు కూడా ఇచ్చేస్తున్నాము.
బై బై. ఇంక కిందకు వచ్చేసి చకచక ఈ పువ్వులన్నీ కూడా గుచ్చేసాను. ఇంక మా వారి లోపు స్నానం అది చేసి ఫ్రెష్ అవుతున్నారు. గుడికి వెళ్ళి దండిచ్చేసి పూజ టికెట్ రాయించేసి షాప్కి వెళ్ళిపోతారు. ఇంక నేనేమో ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్తాను. ఇంకా మిగిలిన పూలు స్వామికి ఇలా గుచ్చి పెట్టాను ఇంట్లో. ఇంకా మన గార్డెన్లో కొన్ని మందార పూలు దొరికాయి కదా, వాటితో ఇలా పూజ చేసుకున్నాను. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.